ఎలా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి ఈసారి ఎవరు వస్తారో మనకు తెలియదు. భరత్ సార్ మనకి వచ్చినారు, గెలిపియండి మేము చూసాను, ఏం చూడలేదు, మనకి రాకున్నారు. ఇప్పుడు మనకి ఎవరు వస్తారో, కాంగ్రెస్ వస్తుందో ఎవరు వస్తారో మాకు తెలియదు. వేస్ట్. చంద్రబాబు నాయుడు అయితే బాగా చూస్తున్నాం. మనకి జగన్ సార్ వచ్చి గెలుచుకున్నారు, ఏం లేదు, బాగలేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినా మాకు పింఛన్ వస్తుంది 6,000, బాగానే ఇస్తున్నారు. వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు ఎవరు, భరత్ గారు వస్తున్నారు. ఒకసారి గెలిచినారు, ఒకసారి కూడా రాలేదు మన అక్కడికి. ఎలా అనిపిస్తుంది అన్న టీడీపీ పరిపాలన? చాలా బాగుందండి. కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు ముందుగానే చెప్పారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా తొందరలోనే అన్ని అమలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి వల్ల చాలా ఉపయోగాలు అనమాట. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం డిఎస్సి మామూలుగా బీఈడీ కంప్లీట్ చేసినాము, టెట్ రాసినాము. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే ఇంట్లో సమస్యల వల్ల కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేకున్నాము, స్టడీ హాల్స్ ఉండలేకున్నాము, ఎక్కడైనా వెళ్ళాలన్నా వెళ్ళలేకున్నాము. ఆ నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలు మాలాంటి యువతకి ఇస్తే కనుక ఇంకొంచెం బాగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఆ తర్వాత ఏవైతే పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో జాబ్ క్యాలెండర్స్ అనేటివి విడుదల చేస్తే నిరుద్యోగ యువతకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి చాలా వరకు ఇంటికే అన్ని పథకాలన్నీ కూడా అందించేది. ఇప్పుడు ఎలా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్? ఏ పథకాలు ఇచ్చినారండి ఇంటి వరకు? ఏ పథకాలు ఉన్నా మేము సచివాలయంకి వెళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. ఏది పెన్షన్ ఒకటి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. రైస్ బ్యాగ్స్ లో ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారు? బ్యాగ్స్ లో ఇవ్వలేదు. బండ్లు పెట్టారు, బండ్ల దగ్గర సిగ్నల్స్ రాక అవి రాక రోడ్ల మీద ఇబ్బంది కూడా పడ్డారు చాలా మంది. బండ్లు వేస్ట్ సంచులకనే ఎంత 800 కోట్లు 1400 కోట్లు అని అవి ఇవన్నీ ఎస్టిమేషన్ వేసి అన్ని డబ్బులలో నాశనం లేపినారు, బండ్లు గబ్బు లేపినారు. ఇప్పుడు అవే బండ్లని ఈ ప్రభుత్వం కూడా వాడుతుంది. ఇప్పుడు కూడా నెట్వర్క్ సమస్య ఉంది. మామూలుగా సబ్సిడీ కింద తీసుకునే దగ్గర బియ్యం దగ్గర. అంటే పెన్షన్ వ్యవస్థ సరిగా అమలు అవుతుంది అంటారా? ఖచ్చితంగా పెన్షన్ ఇలాంటివి అయితే చాలా బాగా అమలు చేస్తారు. ఒకరోజు ముందుగానే ఇస్తుంది ఈ ప్రభుత్వం, దాంట్లో మాత్రం మెచ్చుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కర్నూలు నుండి టీజీ భరత్ గారు మినిస్టర్ కూడా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. భరత్ గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే కావడము, ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టర్ పదవి తీసుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కర్నూలులో మినిస్టర్ ఉండడం అంటే చాలా గొప్ప. అందులో కీలక మినిస్టర్ ఇవ్వడము, భారీ పరిశ్రమలు అంతా కూడా చూసాం. ఈ మధ్యనే పారిశ్రామిక పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చారు. త్వరలోనే విజయవాడకు వస్తారంట అక్కడ నుంచి, దావోస్ నుంచి. ఆ తర్వాత మన ప్రభుత్వం ఏ మాత్రం పెట్టుబడులు తెచ్చిందనేది ప్రాముఖ్యంగా చెప్తామని చెప్పారు. అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఏవే పెట్టారు అనేది అక్కడ దావోస్ నుంచి ఇక్కడికి వస్తారంట. సార్ ఇప్పుడు కర్నూలు అభివృద్ధి ఇప్పుడు ఏ హయాంలో జరిగింది? టీడీపీ హయాంలో జరిగింది అంటారా, కాంగ్రెస్ హయాంలో జరిగింది, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఏమన్నా చేశారా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేయలేదు సరిగ్గా, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలోనే, గత ప్రభుత్వంలోనే రెనోవేషన్ కూడా అయినాయి రోడ్లన్నీ కూడా. ఈ ప్రభుత్వం జగనన్న పాలన వచ్చినప్పుడు ఏవి మహిళలకు ఇచ్చేటువంటి చేయూత ఇలాంటి పథకాలు కొద్దిగా బాగా అమల్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు మామూలుగా అనౌన్స్ చేసింది, కానీ ఇంకా అమలు పరచలేదు. ఆ పథకాలన్నీ కూడా అమలు పరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మన దావోస్ వెళ్ళి కూడా పక్క రాష్ట్రం 1,75,000 కోట్లు తీసుకొచ్చింది, మన రాష్ట్రం తీసుకురాలేకపోయిందని అంటున్నారు చాలా మంది. మన రాష్ట్రం తీసుకొని రావడానికి వెళ్ళలేదు. మన రాష్ట్రం అనేది అక్కడికి వెళ్ళి పెట్టుబడులు మామూలుగా మన దగ్గర ఏవేవి ఉన్నాయో వనరులు చెప్పడానికి వెళ్ళింది. తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి మనకు పెట్టుబడులు అనేవి వాళ్ళు చెప్తామని చెప్పారు. మన దగ్గర కూడా ఒక సమ్మిట్ జరుగుతుందంట. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు జరుగుతాయని ఇచ్చారు. 4,50,000 దాకా ఉద్యోగాలు మన రాష్ట్రంలో కూడా రూపుదిద్దుకుంటాయని ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి దావోస్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు పెట్టుబడులు పెట్టే వాళ్ళు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పారు. అంటే నిన్న జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా ఉండడంపై మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఓటర్గా? అంటే ఆయన ఏదో పొద్దుపోక వెళ్ళినట్టే ఉన్నాడు దాదాపు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని ఆయన చాలా ఎక్కువ ఆరాటం పడుతున్నాడు. అయితే ప్రతిపక్ష హోదా అనేది నాకైతే ఇవ్వరు, నేను అసెంబ్లీకి పోకూడదని ఫిక్స్ అయ్యి వెళ్ళినట్టుగా ఉంది. సార్ ఎలా అనిపిస్తుంది సార్ కూటమి పాలన ఎలా అనిపిస్తుంది? నల్లరేట బాగా ఉంది, అంత బాగా ఉంది. కొండారెడ్డి గురించి బాగా ఉంది, హ్యాపీ. అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా, అప్పటికిప్పటికి తేడా అంటే ఏం చెప్తారు సార్?
లేదండి, అప్పటికి ఇప్పటికి ఒకటే ఉంది. కొండారెడ్డి బ్రిడ్జ్ ఒకటే ఉంది, ఎవరిది ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. బాగున్నారు. దాదాపు పిచ్చిని పండుకున్న వాళ్ళకి లేపిస్తున్నారు, పాపం ఇంటికాటికి వచ్చి ఇస్తున్నారు సార్ మాకు. లేకుంటే అన్ని ఓకే సార్. దేవుని దేవుళ్ళ సచివాలయం పోతే కూడా ఏం రిమార్క్ లేదు సార్. కాకపోతే నాది నా పేరు దాంట్లో రేషన్ కార్డులో నా భార్య పేరు ఉంది, కానీ ఇంతకుముందు వైసీపీ బాగుందా టీడీపీదే బాగుందా పాలన? మాకి రామరావు ఉన్నప్పటి నుండి నాకు టీడీపీ. ఎవరు వచ్చినా నేను సైకిల్కే వేసేది, ఎవరు నిలబడినా సైకిల్కే. టీజీ భరత్ యువకుడు మినిస్టర్ కూడా అయిండు, లోకేష్ బాబు తిరుగుతున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది సార్. మంచి పని చేస్తారని మంచిగానే అంటాం సార్. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమైనా చెడ్డగా చేసింటే మాకు అవి మేము అనకూడదు మీతోనే. కాకపోతే మీరు చదువుకున్న వాళ్ళు అవుతారు, మేము మోటార్లు అవుతాము. మాది సాయిబాగిరి సార్. మంచిగా చేస్తున్నారు సార్. దేవుని దేవుళ్ళ. వైసీపీ వాళ్ళు అరాచకాలు ఏమైనా చేశారా? వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ మాకు నక్షత్రాలు చందమామలు చుక్కలు పగలే చూపించినారు అన్ని. అవునా? మరి ఏం చేస్తారు? ఇంటింటి తెచ్చి వాలంటీర్ వ్యవస్థ పెట్టి చేసామంటున్నారు. కమిషన్ 2000 ఇచ్చినాము రేషన్ కార్డు కోసం పోయి. వాలంటీర్ కాదు, వాడు వాలంటీర్ అంత పెద్ద ఉంటాడు కదా, వానికి ఇచ్చి 5 నెలలు తిరిగితే కూడా వాడు నా పేరు ఇచ్చినాడు, నా పేరు ఇచ్చినాడు, ఒక సంఖ్య 4 అని ఇచ్చినాడు. అంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవన్నీ అన్నాడు. మరి అన్నాడు అంటే పోయినాడు, అన్నందుకే పోయినాడు. ఇప్పుడు రామరావు ఉన్నప్పుడు నుండి నేను ఒక్కటే మాట చెప్తున్నా చూడు సార్, రామరావు ఉన్నప్పుడు నుండి మాకు న్యాయమే జరుగుతుంది, మనకి అన్యాయం మటుకు జరుగుతలేదు. ఏమనుకుంటున్నారు జనాలు టీడీపీ పట్ల? మంచిగానే అనుకుంటున్నారు సార్, మంచిగానే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను ఇయ్యలేదు, ఫ్రీ బస్ పెడతా అన్నాడు, పెట్టలేదు సార్. ఒకటి తీసుకున్నాం సార్, మళ్ళీ మార్చిలో ఒకటి తీసుకున్నాం. 3 నెలలకు ఫ్రీ బస్ కూడా పెడతా అన్నాడు కదా, ఫ్రీ బస్ పెట్టలేదు. అంతవరకు మళ్ళీ వాళ్ళకే తెలుసు సార్. ఫ్రీ బస్ పెట్టడం మంచిది అంటారా మహిళలకి ఫ్రీగా? మరి మంచిదే సార్. ఇక్కడ కర్ణాటక ఇక్కడ అక్కడంతా నడుస్తుంది కదా. ఆడవాళ్ళంతా కొట్టుకుంటున్నారు తెలంగాణలో. ఎందుకు కొట్టుకుంటారు సార్? బస్సులు దొరకట్లే మగవాళ్ళకి బస్సులు దొరకలే అంటే వాళ్ళ ఇంటికాడ ఉండాలి మగవాళ్ళు. ఆడవాళ్ళని పంపించి ఆడవాళ్ళతో చెప్పుకున్నారు పనులు. ఛార్జ్ మిగిలిపోతుంది కదా, మంచిదే కదా సార్. ఇంకా కొన్ని ఏమైనా అమలు చేస్తా అనేది కొన్ని చేయలే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. డబ్బులు లేవు, అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటారు. అవు మరి అది మటు కరెక్టే. ఇప్పుడు ఎవరు వచ్చినా పెద్ద బొక్క పెట్టిపోతారు. ఈ బొక్క వాళ్ళు బుంచుకుంటూ ఉంటారా, జనాలకు డబ్బులు పంచుకుంటూ ఉంటారు. మాలకొండలకి చేస్తానేటివి చేయాలా, బొక్క పుంచుకున్నా వీళ్ళు. ఆయన కొండ రోజు గురించి బొక్క పెట్టిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బొక్కలు పెట్టి ఆడంటే ఆడ ప్యాలెస్లు కట్టించుకొని ఆయన కోసం కట్టించిండా ప్రజల కోసం కట్టించిండు? ఆయన కోసం కట్టి వాళ్ళ ఆయన సొమ్మాయమన్నా వానికి ఏం గతి లేదా, తిన్నికి గతి లేదా? వాళ్ళ ఆయన కొంచెం సంపాదించినాడా, వాడు కొంచెం సంపాదించినాడా? స్విమ్మింగ్ పూల్లతోని వాటర్లు ఏమి ఇవన్నీ స్విమ్మింగ్ పూల్లతోని మిల్లర్ వాటరా? ఎవరు అడుగుతారు ఉన్నారు సార్. మాలకటోళ్ళు ఏమన్నా మాట్లాడితే టీవీలో సాయిబాగిరి నా కొడుకంట ఇట్లా మాట్లాడానంట, పలానా తమ్ముడు అని మా పేరు బదలాలు వస్తుంది. టీడీపీ పాలన బాగుంది, మంచిగా అందుతున్నాయి, అన్ని పథకాలన్నీ అన్ని అందుతున్నాయి. అప్పుడు జగన్ పాలన బాగుందంటారు కొంతమంది. ఇప్పుడే బాగుందా? అప్పుడు పింఛన్లు అన్ని ఇస్తున్నాడు, ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఇస్తున్నారు. టీజీ భరత్ గెలుస్తాడా మళ్ళీ ఈసారి? గెలుస్తాలే. అలా ఎలా అనిపిస్తుంది అన్న టీజీ భరత్ గారి పరిపాలన? బాగుంది, మంచిగా చేస్తున్నారా? మంచి చేస్తాం కదా. అంటే ఇంతకుముందు అబీజ్ ఖాన్ గారు ప్రయత్నించవచ్చు కదా గతంలో, ఎలా వాళ్ళది బాగుందా వీళ్ళది బాగుందా? ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పక్కన వస్తుంది కదా ప్రభుత్వం రాజ్యం. ఈ ప్రభుత్వం బాగుంది కొద్దిగా. బాగుందా? అన్ని పథకాలను అందుతున్నాయా? వస్తాయి నిదానంగా వచ్చి కదా ఒకటి. టీజీ భారత్ ముందు చంద్రబాబు నాయుడు ఇస్తే టీజీ భారత్ ఇస్తాడు, అందుకే దాని నుంచి ఏముంటారు. గెలుస్తారు మళ్ళీ సార్ ఇలానే మంచి కంటిన్యూ చేస్తే? ఇంకా 4 సంవత్సరాలు అన్ని ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మాట్లాడి ఎలా ఉంటది. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు, ఇప్పటికీ బాగున్నారు. क्या भी नहीं कर रहा तो क्या भी सब इलेक्शन हो गए तो अभी जगन क्या भी कर रहा नहीं तो ముస్లిం మైనారిటీలకి నేను చేసినంత మంచి ఎవరు చేయలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. చేయలేదు కదా, అందుకే అడుగుతున్నాం. చంద్రబాబు చేసినాడు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు టీజీ భరత్ వేసినారు కదా ఓటు వేశారు, ఎలా అనిపిస్తుంది మీకు?
బాగుంది మంచిగా అభివృద్ధి చేస్తున్నాడా చేస్తుంది ఓకే సంవత్సరానికి 250 సంవత్సరానికి 250 పెంచాలి ఒకటేసారి 4,000 ఇచ్చినాడు ఎవరు చంద్రబాబు నాయుడు జగన్ కూడా ఫస్ట్ చెప్పిండు కదా సంవత్సరానికి 250 పెంచుతా అని అట్లా చెప్పలే 4,000 ఇస్తాను తర్వాత గెలిచిన తర్వాత ఆ మాట చెప్పినాడు సంవత్సరానికి 250 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు సార్ ఏమొస్తుందని అన్న క్యాంటీన్ కూడా తీసేసిండు కదా అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదా 5 రూపాయలకి ఏమొస్తుంది అజంతాలో టీ 12 రూపాయలు 5 రూపాయలకి 3 పూటలు కడుపు నిండుతా తింటారు చాలా మంచి భోజనం నేను కూడా తిన్నాను బాగుంది 5 రూపాయలకి ఏమొస్తుందో అన్న 5 రూపాయలకి ఏమొస్తుంది మంచిది అంటారా 100% మంచిది సార్ చాలా మంచిది మాకు మటుకు న్యాయం అనిపిస్తుంది సార్ మా మనసుకు మటుకు న్యాయం అనిపిస్తుంది ఏమంటే మేము కూలీ నాలి చేసుకొని తినగలం సార్ ఈయన వచ్చినా కానంటే మాకు న్యాయమే అనిపిస్తుంది సార్ రాను ఇస్తాడు అమ్మబడి అన్ని చెప్పినాను కదా ఆయన పెట్టి పోయినాడంటే అమ్మఒడి కూడా ఇవ్వట్లేదు అంటారు జూన్ నుంచి ఇస్తాడు మళ్ళీ ఇస్తామన్నాడు కదా సార్ జూన్ నుండి చదువుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తామన్నాడు కదా ఇప్పుడు నిదానం పడాలి కదా సార్ మేము కూడా అన్ని ఒకటి అన్ని ఇవ్వాలంటే యాంటీ ఇస్తారు వాళ్ళు ఫ్రీ ఇస్తున్నాడు కదా అది కూడా ఎలా అనిపింది అన్న టీడీపీ పరిపాలన బాగుంది మనది వేరే ఊరు కదా కర్నూలు పథకాలన్నీ అందుతున్నాయా అంతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్ ఉదయాన్నే తెచ్చిస్తున్నాడు అది కరెక్ట్ ఉంది ఇది కరెక్టే ఉంది నెల బాగానే ఉంది పెన్షన్లు అందుతున్నాయి అంటే పథకాలు కొన్ని అందట్లేదు దానిపై మీ అభిప్రాయం ఏంటండి మనకైతే అన్ని అయితే సక్రమం అయితే బాగా జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది అంటారా రాష్ట్రము జరుగుతుంది జరగాల అంటే తెలంగాణతో ఎప్పుడు పోటీ పడతామంటారు మనం అది పైన ఉంటారు కదా మనకేం తెలుస్తుంది అందరూ సమానం ఉంటాయి కదా మనకి సరే మేడం ఎలా అనిపిస్తుంది మేడం బాగుంది మంచిగా చేస్తున్నారని చెప్తున్నారు అందరూ మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు అంటే మీ ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి టీజీ భరత్ గారు కూడా బాగానే చేస్తున్నారు మంచిగా గెలిపించుకున్నాం బాగా చేస్తాడు ఇంకెప్పటి నుంచి అంటే నాకు తెలిసి మీ కొడుకు అంత వయసు వాళ్ళకి ఇలా రావడం పదవి ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది మంచిగానే గెలుపొందినాడు ఉద్యోగాలు కూడా ఇస్తాడు కూడా ఇంక ఇప్పుడు ఆయన ఇంకా చేయాలి కదా ఇంకా అంతా తెలుసుకోవాలి కదా ఎట్లా ఏ పరిస్థితి అనేది కూడా గెలుస్తాడు ఖచ్చితంగా ఆయన మంచిగా చేసినాడు పిల్లలకి అందరికంటే బాగా గెలుస్తాడు ఇంకా అంతే మంచిగా కూటమి పరిపాలన బాగుందండి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలన్నీ బాగా జరుగుతుంది మనము 6 పథకాలు కూడా అమలు చేయాలని నిన్న అసెంబ్లీలో కూడా ప్రపోజల్ పెట్టారు బ్రహ్మాండం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అసెంబ్లీలో వాళ్ళ 11 మంది మాట్లాడడానికి కూడా ఇంతవరకు చేత కాలే ఊరికే మాట్లాడి 2 నిమిషాల్లో అల్లరి చేసి పెట్టుకొచ్చారు ఎందుకు వాళ్ళకు గెలిపించింది వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ సమస్యలు చెప్పడానికనే కదా వాళ్ళ కాన్స్టిట్యూషన్ సమస్యలు చెప్పకుండా ఊరికే ఏం మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎట్లా అండి అంటే ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ ఎలా నడుస్తుంది అంటారు ప్రతిపక్ష హోదా లేదంటే అప్పుడు గత ప్రభుత్వంలో ఆయన్నే చంద్రబాబు నాయుడు అన్నాడు 23 మంది మీరు ఉన్నారు ఒక 5 మందిని నేను గుంజుకుంటే మీరు ప్రతిపక్ష హోదానే లేదు అన్నాడు అప్పుడు ఆయన ఇచ్చేవాడా ఇప్పుడు రాజ్యాంగంలో లేదు ప్రతిపక్షం ఉంది అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడనికే లేదా నీకు మాట్లాడచ్చు కదా ప్రతిపక్ష హోదానే కావాలన్నా నువ్వు అనుకుంటే మాట్లాడచ్చు కదా నీకు ఎందుకు గెలిపించింది ఇప్పుడు ప్రజలు మీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఎందుకు గెలిపించారు మా సమస్యలు చెప్పాలనే కదా నువ్వు సీఎంగా చేసావు అంటే హోదా లేకుంటే టైం కూడా సేమ్ టైం ఇయ్యారు కదా ఇప్పుడు ఇచ్చారో ఇయ్యారో 10 నిమిషాలు అటు ఇటు కానీ నువ్వు మాట్లాడాలా ఇప్పుడు అసలు మాట్లాడకుండా నువ్వు ఉంటే ఎట్లా అండి దానికి పద్ధతి ఏమన్నా తప్పు కదా సీఎంగా చేసినాడు ఈయన చేసిన పరిపాలన ఇప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది కదా మళ్ళీ అది విషయం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా 6 పథకాలు కూడా అమలు చేస్తామంటున్నారు అంటే అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు అంతా దొంగ మాటలు లేదు మాయమాటలు ఎవరు చెప్పినారో జనాలకు తెలుసు పబ్లిక్ తెలుసు
ఇప్పుడు ఎవరు మళ్ళీ అన్ని సీట్లు అప్పుడు 51 వస్తేనే ఆయన విరవిరిగా ఈయన 61 వచ్చినప్పుడు ఇప్పుడు కూటమిలో ఎట్లా తెలుసుకోవాలో ఆయన తెలుసుకోవాలో చెప్పకూడదు. అసలు జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సార్? ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమే ఆయన పెద్ద తప్పు. అంతేనా? ఆయన అప్పటి నుంచి ఆయన సానుభూతి పోగొట్టుకున్నాడు. కథనం స్టార్ట్ అయింది. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో ఆయన సానుభూతి పెరిగింది చంద్రబాబు నాయుడు గారు. అధికారం వస్తే గుడ్డలు ఏడో అన్నాడు కదా జగన్. అధికారం వస్తే గుడ్డలు ఏడో గుడ్డలు తీసి కొడతా అంటున్నాడు జగన్. అది అనొచ్చండి. పోలీసు వాళ్ళు ఎంప్లాయీస్, నువ్వు వచ్చినప్పుడు పరిపాలన నువ్వు అధికారంలో నీ మాట వినాల్సిందే, వాళ్ళ అధికారంలో వాళ్ళ మాట వినాల్సిందే. ఇప్పుడు ఇద్దరికి వాళ్ళు బెడ్ అయిపోయి వాళ్ళు ఎవరి మాట వినాలా? నువ్వు వస్తే భయపడిస్తావు, వాళ్ళు వస్తే భయపడిస్తావు. అదే వాళ్ళు డ్యూటీ ఉద్యోగస్తులకి భయపడాల్సింది. ఆ మాట అనాలా? ఆ మాట అనొచ్చా? తప్పు కదా. బట్టలు కూడా కొడతామంటే ఏంటది? అసలు షర్మిల జగన్ విడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళకి అన్నా చెల్లెళ్ళ ఆస్తి గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ విషయం నుంచి చాలా తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు చిన్న ఆయన్నే గొడ్డలు పోటు పొడిచినారంట. సార్ మీరు రాయలసీమలో కదా, మీకు తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా చేసింది ఆయన్నే, తెచ్చింది ఆయన స్కెచ్. ఆయన స్కెచ్ లేని వాళ్ళ ఇంట్లోకి ఎవరు దూరరు కూడా. అసలు లేదు. ఆయన ఇప్పుడు ఇంట్లోని ఏమంటారు, ఇంట్లోని భోజనం వల్లనే అది జరిగింది, లేకుంటే మిగతా వాళ్ళది ఏం లేదు. వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, షర్మిలే చెప్తుంది కదా. షర్మిలకే మోసం చేసిన ఆస్తి విషయంలో ఇంకా మందికి చేయకుండా ఉంటారా? అది విషయం. ఒక షర్మిల మధ్య నాకు వేల మంది లక్షల మంది చెల్లెళ్ళు ఉంటారు అంతా డూపు. అది సొంతం చెల్లెల్ని చూసుకోలేదు, బయట చెల్లెల్ని చూస్తావా? అంత డూపు. ఆయన గెలిచినప్పుడు వీళ్ళు కూడా అప్పుడు అన్నారు ఈవీఎంలు మార్చారు. ఎట్లా మారుస్తారండి ఈవీఎంలు? అప్పుడు మోడీ మార్చినారని చెప్పి మోడీ అయితే రాష్ట్రంలో. ఇప్పుడు ఢిల్లీలో మళ్ళా బీజేపీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు మార్చినారా? బీజేపీ వాళ్ళు మార్చినారా? మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? బ్రహ్మాండం ఉంది. కూటమి పరిపాలన సెంట్రల్ లో మోడీ గారు కూడా బాగుందండి. కాంగ్రెస్ ఉండి మేము ఇందిరమ్మ రాజ్యం స్వర్ణం రాజ్యం అన్నారు. లేదండి, బాగా చేస్తున్నారు. అయోధ్య రాముడి విషయంలో కూడా చాలా ద్రోహం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం లేదు, మనకు మోడీ గారు బాగా చేశారు. కావాలంటారా మళ్ళీ మోడీ గారు? కంపల్సరీ ఆయనే ఉండాలి. బాగా చేస్తున్నారు. మందిరం నిలబెట్టి కట్టినాడు ఆయన. ఎవరు చేతగాలే, కాంగ్రెస్ చేతగాలే, రాజీవ్ గాంధీ చేతగాలే, ఎవరు చేతగాలే, భయపడి ఉచ్చలు పోసినారు వాళ్ళకంతా. కానీ మోడీ పెద్ద మనిషి నిలబెట్టి చేపించామన్న రామ మందిరం. అంటే పక్క దేశాలు పోయినప్పుడు ఆయన దేవుడిగా భావిస్తున్నారు సార్ చాలా మంది. ఎలా అనిపిస్తుంది మన దేశ ప్రధాని పక్క దేశం వాళ్ళు కూడా దేవుళ్ళ పొగుడుతుంటే? చాలా బాగుంది, బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. మోడీ సూపర్, చాలా బాగా చేస్తాడు. అరే గెలిచాలా ఉంటే దేశం బాగుపడుతుంది. గెలిపిస్తాము ఆయనకి. కానీ ఉండాల్సిన ఆయన మొగోడు, ఆయన లెక్క మొగోడు లేడు. ఎవరు లేరు, కాంగ్రెస్ లేడు, టీడీపీ లేడు, జాతీయులు లేడు. ఆయన ఒక్కడే. ఆయన ఏంటంటే అందరూ భయపడతారు, గరగర అంటారు. పథకాలు అందడం లేదు, దాని గురించి కొంచెం టైట్గా ఉంది జనాలు, ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి అభివృద్ధి అయితే బాగుంటుంది. గెలుస్తారా సార్ మళ్ళీ కొద్దిగా డౌట్ సార్, ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఎక్కడంటే అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నారు. అది అయిపోతే గెలిచారు, మీకు మినిస్టర్ అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. మంచి పని బాగానే వస్తాం, ఎందుకంటే దాని గురించి నో డౌట్ బాగుంటుంది సార్. పలుకుతాం, పోతే పలకరి సార్ బాగుంటుంది. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వమని కొన్నారు వాళ్ళు, ఇచ్చినారు జనాలు. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగా ఎంపీ సార్, బాగానే ఇంకా అభివృద్ధి బాగుండే, ఇంకా బాగుండే. చిన్న పిల్లలైనా బాగా చేస్తారు, వాళ్ళిద్దరు బాగుండదు సార్. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది, మన స్ఫూర్తికి ఇచ్చినాం సార్. బాగుంది, అంత బాగుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. ఏదైనా వర్క్ కానీ ఏదైనా బాగా జరుగుతున్నాయి, అన్నిట్లో బాగా ఉద్యోగాలు రావడము అన్నిట్లో బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది ఇంత ముందు కన్నా ఇప్పుడు. గెలుస్తారా మళ్ళీ ఈసారి మరి? ఖచ్చితంగా. అంటే అప్పుడు జగన్ పరిపాలన బాగుందా, టీడీపీ పాలన బాగుందా?
అప్పుడు అంటే జాబు ఏవి లేవు, అభివృద్ధి లేదు. ఎంతసేపు ఉన్నా జనాలు సోమరితనం అయిపోయినారు. ఇప్పుడు అట్లా లేదు కదా. కొంచెం చదువుకున్న వాళ్ళకి యూత్కి అంతా జాబ్ పరంగా అన్నీ బాగున్నాయి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ భరతే వచ్చేది. ఇంకా అందుబాటులో ఉంటాడా భరత్? ఉంటారు మాకైతే. అంటే మినిస్ట్రీ కూడా యువ నాయకుడు ఉంటారు. మాకు అట్లా ఏం లేదు. నాన్నగారు లాగా చురుగ్గానా? చురుకే, బాగానే ఉంటుంది. యూత్ ఆయన కూడా యూత్ లో ఉన్నారు కాబట్టి యూత్ కి బాగా అర్థం చేసుకునే స్టేజ్ లో దగ్గర ఉన్నాడు ఆయన. బాగా ఉంటుంది. అంటే కొన్ని పథకాలు అందట్లేదు అని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న పథకాలు అంటే ఇంత ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు కొంచెం బెటరు. పథకాల గురించి ఆలోచన చేస్తే బతకడం కష్టమైపోతుంది. ప్రభుత్వాన్ని కూడా అప్పులు పాలు చేశారు అంటారు. అంతే కదా. టీడీపీ పరిపాలన బాగుంది. గెలుస్తారులేండి, గెలుస్తారు. అన్న గెలుస్తారు. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్ని మహిళలకి బాగా మహిళా ఆసరా అవన్నీ ఇచ్చేటోళ్ళు కదా. మాకైతే ఏం దొరకలేదు, ఏం అవ్వలేదు, మాకేది రాలే. మాకు ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కార్డే లేదు. మాకు ఏదైనా అడిగితే అప్పుడు వాలంటీర్ వచ్చి మొత్తం చేస్తాడు, ఇంటికి వచ్చి అన్నారు. ఉంది కానీ వాలంటీర్లు వచ్చినా వేస్ట్ అనిపించింది నాకైతే. వాళ్ళు పట్టించుకోలేకుంటుండ్రి. ఇప్పుడు కొంచెం అడిగినాము, కొంచెం ఆగండి చేస్తామన్నారు. మాకు ఇంత 11 years అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఒక స్థలం లేదు. మేము ఇక్కడ ఆదో నుంచి కర్నూలుకి వచ్చినాం. ఇక్కడే వర్క్ చేసుకుంటే ఉన్నాం. నేను రవితేజ షాప్లో పనిచేస్తాను. అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు పథకాలు అందాయా? నాకంటూ ఏవి అందలేదు, అమ్మ ఒడి తప్ప. అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి ఉపయోగపడేదా? ఇప్పుడు ఇంకా పడలేదు కదా. అప్పుడు ఉపయోగపడేదా డబ్బులు? బాబుకి చదువుకి హెల్ప్ అయ్యేదనా? మరి ఇప్పుడు వేయట్లేదు కదా, ఎలా అనిపిస్తుంది? వేస్తా అన్నాడు కదా, అందుకే వెయిట్ చేస్తున్నా. పర్లేదు, నిత్యావసరాలు పెరగడం లేదు కదా. నిత్యావసరాలు పెరగడం లేదు కదా, పర్లేదు. పథకాలు ఉన్నా లేకపోయినా నిత్యావసరాలు పెరగకుండా జనాలకి ఇది బాగా ఉంటే బాగుంటుంది మనకి. పన్నాయా? ఇప్పుడు లేవు. గెలుస్తారా మళ్ళీ ఈసారి చంద్రబాబు? ఏమో తెలియదు మనకి, చెప్పలేము. దాని టైం ఎటు వచ్చేది. ఇప్పుడైతే మంచిగా బాగా చేస్తున్నాడు. అన్నం క్యాంటీన్ బాగానే పెడుతున్నాడు. మంచిదే, బాగుంది. జగన్ వచ్చినప్పుడు తీసేసిండు కదా. తీసేసిన మామూలుగా తీసేసిన. ఇప్పుడు బీదోళ్ళు బాగుంది, కొంచెం మేలే, పర్వాలే. వాళ్ళు బీదోళ్ళు బతుకుతారు, 10 మంది అట్లా బీదోళ్ళు బతుకుతారా? బతుకుతారు. 5 రూపాయలకు మంచి అన్నం పెడుతున్నారా? పెడుతున్నారు. ఏమేమి పెడతారు? మామూలుగా సాంబారు, ఇడ్లీ అవన్నీ పెడతారు. ఎప్పుడైనా తిన్నారా మీరు? తింటాం మేము, ఇంటి ఇక్కడనే తినేది. మంచిగా ఉంటుంది. ఉపయోగపడుతుందా అన్న క్యాంటీన్? అమలు పడుతుంది. ఇంకా గాడికి ఏం చేస్తుంటండి? మేము స్లాబ్ లోకి పోతాం, కంకర పని చేస్తాం. ఎట్లుంది పాలన, టీడీపీ పాలన? బాగుంది. ఏమైంది? మంచిగా అన్ని పథకాలు చేస్తున్నారా? టీజీ భరత్ అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. అవునా? అంత హుషారుగా చెప్తున్నారు. ఉంటాడు, అందుబాటులోనే ఉంటాడు. వాళ్ళ నాన్నగారు చూసారా మీరు? చూసాం. బాగా చేస్తారు వాళ్ళ నాన్నగారు. చేస్తారు. అంటే ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు, మీకు తెలుసా ఉద్యోగాలన్నీ వస్తాయంటున్నాడు కర్నూలుకి. ఇంకా దాంట్లో గురించి అయితే మాకైతే తెలియదు. మేము పొద్దునేసి గంపలు ఎత్తిన పెట్టుకొని వచ్చేటోళ్ళము. సాయంత్రం ఏ టైం అయ్యేది ఇంటికి పోయేది తెలియదు. మగోళ్ళకైతే తెలుస్తుంది కానీ ఉచిత బస్సు పెడతా అంటున్నారు. మరి పెడితే పెట్టవచ్చు. తెలంగాణకి వెళ్ళి ఉంది, ఇప్పుడు కూడా పెట్టవచ్చు. దాన్ని మంచిగా అంటారు పెడితే. మంచిగా గుద్దుకొని చేస్తున్నారు. పెట్టినంత మేలే లేదు మాకైతే. గుద్దుకొని చేస్తున్నారు. తెలంగాణకి వెళ్ళి కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు మేము పోతున్నాం కదా, తెలంగాణనే కదండి అది. ఇక్కడ ఉన్నా నేను ఇప్పుడు వచ్చి అంతా కొట్టుకొని చేస్తున్నారు. ఆడ కొట్టుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణకి వెళ్ళి కూడా కొట్టుకొని చాలా మంది మహిళలు పని లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళ కూడా ఇప్పుడు అది తీసుకొని ఆధార్ కార్డు ఫ్రీ అని పెట్టినాడు కదా, అంతా కొట్టుకుంటున్నారు. ఇంకెట్లా అంటే అట్లా. ఓ రోజు పోయినాను కదా, నన్ను కూడా దొబ్బి పాడుతున్నారు. నాకు 4 పిల్లలు. పిల్లల్ని తీసుకుని దొబ్బగా ఉంది. ఇంకా అంటే కొంతమందికి అవసరం ఉన్న అవసరం లేకుండా కూడా తిరుగుతున్నారంట కదా. తిరుగుతున్నారు. ఫ్రీ బస్ అన్నప్పుడు తిరగకుండా ఏం చేస్తారు జనాలు? ఏడన్న వల్ల బయటకు పోయి తిరిగి వస్తుంటారు. ఆడ పోదాం, వీడికి పోయేస్తాము, ఆ బిడ్డతో పోయేస్తాం, ఈ వాళ్ళతో పోయేస్తాము అని మామూలే. ఇంకా
ఆ బస్సు లేనంత మేలు లేకుండా ఫ్రీ బస్సు టికెట్ టికెట్లు రేట్లు తగ్గిస్తే కొంచెం తగ్గిస్తే బాగుంటది అంతే. ఫ్రీ బస్ అయితే వద్దబ్బా, దండం పెట్టాలా ఆ బస్సులకి. టికెట్లు తీసుకున్న అదే ఉంది, టికెట్ లేని వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. ఆ బస్సులో గుద్దుకొని తనుకున్నాడు. మేము తెలంగాణ పోతాము, వాళ్ళు ఊకెక్కేటోళ్ళకే బాగుంటాయి సీట్లు దొరుకుతాయి, కానీ మేము డబ్బులు పెట్టుకొని ఎక్కినా మాకు సీట్లు దొరకవు. బాధ అనిపిస్తుంది. డబ్బులు పెట్టుకొని పోయినప్పుడు నిలబడి పోవాలి కదా, వాళ్ళు ఏమో ఆధార్ కార్డు చూపించి కూర్చుంటారు. ఇంకేం చేస్తావు? మరి ఇప్పుడు కూడా ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడితే డబ్బులంతా బొక్క మరి రాష్ట్రానికి. ఫ్రీ బస్ అయితే మాకైతే ఇష్టం లేదు. మనకు కొంచెం డబ్బులు తక్కువ చేసి పెట్టుకుంటే బాగుంటది. రైతులకి ఏదైనా ఇస్తే అట్లా మంచిది అంటారా? వాళ్ళకి కానీ వీళ్ళంటే ఫ్రీ బస్ అంటేనే దండం. మేము తిరిగి చూస్తున్నాం కదా, బాగాలేదు బస్ అయితే. టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా టీజీ భరత్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఇక్కడ ఏం స్టార్ట్ చేయలేదు. ఏం చెప్పాలి అప్పుడే స్టార్ట్ చేయలేదంటారా? ఏం స్టార్ట్ చేయలేదు, ఏం లేదు. మరి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? పెన్షన్ రావాలి, 45 years దాంట్లో డబ్బులు ఇస్తారు, అవి లేవు. ఇంకా ఏంటి రావాలి కదా, పథకాలు స్టార్ట్ చేయలేదంటారు? చేయలేదంటారు. చేయాలి. జగన్ ఉన్నప్పుడు అన్ని పెన్షన్లు కూడా టైంకి వచ్చాయి కదా? వచ్చిన టైంకి వస్తాయి. ఇప్పుడు రావట్లేదు. అంటే పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకి లేవన్నట్టు. ఇంకా స్టార్ట్ కాలేదు. పాత వాళ్ళే ఇస్తున్నారు, కొత్త వాళ్ళే స్టార్ట్ కావట్లేదు. ఎలా అనిపిస్తుందమ్మా? చంద్రబాబు నాయుడు మనకి ఏం కాదు, అంతకే బాగుంది. చంద్రబాబు పాలన బాగుందా? ఓకే, బాగానే ఉంది. ఇల్లు ఇస్తా అన్నారు, ఇళ్ళ పథకం పెడతా అన్నారు, పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఇద్దరిది బాగున్నాయి. బాగుందా? వైఎస్ఆర్ది బాగుందా, ఎన్టీఆర్ది బాగుందా అంటే చెప్తారు? వైఎస్ఆర్ది బాగుందా, ఎన్టీఆర్ది బాగుందా? ఇద్దరిది బాగుంది. ఓకే. దేవరా దేవరా బాగుంటుంది. దేవరా డైలాగ్ చెప్పు. దేవరా చెప్పినాడంటే చెప్పినాడని, దేవర అడిగినాడంటే చెప్పినాడని, కానీ చెప్పినట్టే చేయాలని. మరి జూనియర్ ఎన్టీఆర్ కలుసు ఎప్పుడైనా? కలిసి ఏం చెప్తారా? కలిసి ఏం చెప్తావు? చాలా బాగున్నాయని చెప్తాం. అంతేనా? అంతే. ఫోటో దిగుతావా? దిగాలన్నప్పుడు దిగుతా. నేను పెద్ద ఫ్యాన్ని. అవునా? ఎన్ని సినిమాలు చూసావు ఎన్టీఆర్? 10-11. 10-11. ఏ ఊరు మీది? ఇదే కర్నూలు. కర్నూలు. ఎన్టీఆర్ అభిమాని. ఇంకే త్రిపుల్ ఆర్ చూసినా సినిమా? చూసినా. ఎట్లుంటది రామ్ చరణ్ ఎన్టీఆర్ది? బాగుంటది. ఏ పాట ఇష్టం? నాకే దోక్సి. దోక్సి. పాడు పాట కొంచెం. రాదా? పాట రాదు. డైలాగు చెప్పు, డైలాగ్ చెప్పు త్రిపుల్ ఆర్లో. అంటే ఏందండి? నాటు నాట అట్లుంది. బాగుంది. ఏ ఆట మీద జనసేన నేర్పించినావు? కొడుకు కొడుకు అభిమానా మీరు? జై ఎన్టీఆర్. జై ఎన్టీఆరా? కొడుకేమో పవన్ కళ్యాణ్, మీరేమో ఎన్టీఆర్. ఎట్లుంది పాలన? బాగుంది. బాగుంది కానీ కొద్దిగా ప్రజల ముందుకు సంక్షేమ పథకాలు త్వరలో రావాలా, అంటే లేట్ అయింది ఇప్పటికే. సంక్షేమ పథకాలు అనేది తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదొక్కటి చేయాలి గవర్నమెంట్. 6 స్కీమ్లు పెట్టినారు వాళ్ళు. దానిలో సూపర్ 6 ఇంకా సక్సెస్ కావాలా, ప్రజల మధ్యలో కూడా వెళ్ళివ్వలే. అమ్మఒడి కూడా ప్రజలు అడుగుతున్నారు. అమ్మఒడి తొందరగా చేసే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. సరే, మీ కొడుకేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరేమో ఎన్టీఆర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ పథకాలు ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వామీజీ లాగా మారిపోయిండు, సనాతన ధర్మ రక్షణ అంటున్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఆయన దేవుని కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. అంటే ఆయన డిప్యూటీ సీఎమే అంతవరకే. కానీ మెయిన్ చంద్రబాబు నాయుడు ఆయన డిప్యూటీ సీఎమే. కొన్ని పనులు గవర్నమెంట్ చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన దేవుని అనుగ్రహంలో ఉంటాడు. ఆయన డ్యూటీ ఆయనది అంతవరకే. ఆయన ముఖ్యమంత్రి అయితే అది వేరే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి మంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే మన 4 ఏళ్ళు ఉంది కదా, ప్రజల మధ్యలోకి ఇవన్నీ పథకాలు పోతే అప్పుడు ప్రజలు అన్నది చెప్తారు. అప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్తారు చెప్పు? సంవత్సరం కూడా కాలంగా జూన్లో ఎక్కినారు ముఖ్యమంత్రి. ఓకే. అంటే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది?
డిప్యూటీ సీఎం కాలేడు ఇప్పుడు ఇది ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కాలేడు అది ఒక కుటుంబ ప్రభుత్వం అది అంతవరకే కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు డిప్యూటీ సీఎం అనేది కాడు లోకేష్ కాడు కాలేడు అంతే అది అంతే వాళ్ళకి తెలుసు ఇప్పుడు అవుతుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన కాడు ఇంతవరకు ఆయనకి పవన్ కళ్యాణ్ చెప్పినట్ట లోకేష్ కూడా వింటుంటాడు అది ఏమంటే ప్రజలకు మధ్యలోకి ఫస్ట్ పథకాలు అనేది రావాలా ఇంతవరకు ఇంకా కాలే ఆ పథకాలు ప్రజల మధ్యలోకి అమ్మఒడి అనేది తొందరగా చేస్తే బాగా డెవలప్ అవుతుంది ప్రభుత్వం పథకాలు అన్నీ అందుతున్నాయి కానీ ఇచ్చే పథకాలు అవి ఇవి ఇంట్లో ఆడపిల్లలకి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదా వేయలేదు గ్యాస్ అవి అయితే వచ్చినాయి మాకు కొంతమందికి రావట్లేదండి గ్యాస్ మాకైతే వచ్చింది సార్ ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నాడు పెడితే మంచిది అంటారా పెడితే మంచిది కాకపోతే కొట్లాడుకుంటారేమో కదా కొట్లాడుకుంటారు మరి తెలంగాణ చూస్తున్నాం కదా తెలంగాణ సైడ్ ఏమన్నా పీకులాటలు కొట్లాటలు ఉన్నాయా అట్లానే ఉంటాయేమో కానీ కొందరికి మంచి చేయొచ్చు కదా సార్ కొందరికి బాగుండొచ్చు కొందరు డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకేమో కొంచెం రేట్లు తగ్గించి పెడితే మేలు కదా రేట్లు అంటే నూనె చాలా రేట్లు పెంచినారు సార్ ఎందుకు అట్లా పెంచినారు నూనె మంచి నూనె అట్లా పెరిగింది బ్యాళ్ళు అట్లా పెరిగినాయి ఇంకా తినే వస్తువులు కొంచెం రేటు తగ్గియమను ఏమన్నా బీదలో కొంచెం బాపడతాం కదా లేకుంటే మరి ఏముంది ఆడోళ్ళకి డబ్బులు వేస్తాను ఇంటా ప్రతి ఒక్క ఆడపిల్లకి డబ్బులు వేస్తాను అన్నాడు కానీ ఎవరికి ఏమీ వేయలేదు కదా 18,000 కాదు సంవత్సరానికి 15,000 వేస్తా అన్నాడు ఇంట్లో ఆడపిల్లలు 18,000 కట్టినట్టు ఉంటే కానీ అవేమి ఇంకా ఇంతవరకు ఏమి ఈడ్చలేదు కదా ఇంకా అవే అనుకుంటున్నారు కానీ ఇంకా మళ్ళీ ఏమి ఇస్తాడో ఏమి లేదు చంద్రబాబు నాయుడు మనసులో మేము ఇంకా ఫస్ట్ నుండి చంద్రబాబు నాయుడుకే మాకు జగన్ నుండి ఏం అందలేదు కాకపోతే చంద్రబాబు నాయుడే మాకు ఫస్ట్ నాన్నోళ్ళ కాటి నుండి మరి కే కృష్ణ కమలపాడు అందుకు ఆయననే అందరం అక్కడ ఆయన తరపున అక్కడ అందరం వేసేది ఆయనకే కదా టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ బాగా చేస్తాడో చేయడో అన్నీ ఏమో కానీ మాకు ఉండడం అయితే అక్కడ ఆయననే ఎంత కావాలని కాదు స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయింది అనమాట ఫీజులకి అందుకు అమ్మఒడి కావాలని అప్పుడు 15,000 ఇస్తున్నా జగన్ ఇప్పుడు ఏమి ఇంతవరకు అమ్మఒడి రాలే అందుకు అడుగుతున్నా పథకాలు అయితే ఇంతవరకు మాకేం అందలే జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి పడుతుండే ఇప్పుడు అది కూడా లేదు 45 ఏళ్ళ వాళ్ళకైతే 18,000 వేస్తుండ్రి ఇప్పుడు వాళ్ళకు కూడా అది కూడా లేదు ఫ్రీ బస్ అంటున్నాడు మరి ఫ్రీ బస్ అయితే ఇంతవరకు ఎవరు టాక్ రాలే కూటమి పాలన అన్న అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఎంత దరిద్రంగా ఉందంటే అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఏదైతే గతంలో నవరత్నాలే బేస్ చేసుకొని ఇవాళ అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు మిగతా 4 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు అదొకటి మెగా డిఎస్ అని మొదటి సంతకం చేస్తే సుమారు 11 నెలలు కావస్తుంది ఇంతవరకు డిఎస్సీ అభ్యర్థులు ఎంతో ఆశ పెట్టుకున్నారు వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం అసలు పైసా కూడా ఆలోచించడం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు తోపుతురు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఇవాళ ఏదో రంగు బట్టలు వేసుకొని యువతను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు చేసే ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇప్పుడైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఆలోచించండి మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 గురించి చెప్పారు మాకి ఎటువంటి పథకాలు అవసరం లేదు మాకు యువత కావాల్సింది ఉద్యోగాలు మెగా డిఎస్ ఇస్తున్నారు 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి మేమే మా సొంత కాళ్ళ మీద నిలబడతాం మేమే కొనుగోలు ద్వారా అభివృద్ధిని కూడా మేమే చూపిస్తామని కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాను అది వద్దు మాకు పథకాలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి కొనుగోలు ఉద్యోగాల ద్వారా మాకు ఉద్యోగాలు వస్తే మేమే కొనుగోలు శక్తిని పెంచుతాం
అభివృద్ధి కూడా మాకు ఉద్యోగాల ద్వారా కదన్న అభివృద్ధి వచ్చేది. ఈ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది అంటే అస్సలు శూన్యం, అవసరం లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు అధికారం కోల్పోయాడంటే కేవలం అభివృద్ధిని మర్చాడు, ఉద్యోగాలు మర్చాడు. ఇవాళ నేను నవరత్నాలు చేస్తున్నాను, నేను ఇంకా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాను కదా, ఎందుకు డబ్బులు ఇచ్చేసాను నాకు ఓట్లు వేస్తున్నారు అనుకున్నారు. కాదు, యువత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆలోచన విధానం కలిగే ఇవాళ రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వానికి అధికారం పట్టం కట్టారు. సో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదొక్కటే ఆలోచించాలి. 25 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నారు, పోలీసు ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ లడ్డు చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు, రంగురంగులు బట్టలు వేసుకొని యువతను మోసం చేస్తున్నారు. ఇది మాకు వద్దు. అధికారం వచ్చి 6 నెలలు అయింది కదా, వెయిట్ చేయండి అంటున్నారు కదా. 6 నెలలు ఎక్కడైంది? 6 నెలలు 3 నెలలు టైం అన్నారు, 3 నెలలు ఉస్పటాక్. 6 నెలలు టైం అన్నారు, 6 నెలలు ఉస్పటాక్. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది, ఇంకా సంవత్సరం గడుస్తుంది. 25 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి? 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి, అప్పుడు చూసుకోలేదు, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద బొక్క పెట్టిపోయాడు అంటున్నారు. అంటే ఇంత రాజకీయ భవిష్యత్తు కలిగింది మన ఇండియాలోనే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. అతను అప్పుడు ఎందుకు ఆలోచించి హామీలు ఇవ్వలేదు? ఆలోచించి హామీలు ఇవ్వాలి కదా, ఎక్కడ హామీలు ఇవ్వలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వాకౌట్ చేస్తారు కదా జగన్ గారు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా మాట్లాడేకి మొహం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో మాకు ఇంకా 160 సీట్లు వచ్చాయని వీళ్ళు కూడా ఇదే రకంగా విర్రవేగితే ఈ విద్యుత్ జగన్కి ఏదైతే గతి పట్టేదో భవిష్యత్తులో కూడా ఎవరెవరైతే ఈ అసెంబ్లీలో మాకు అధికారం ఉందని మీ ఎచ్చులు పడుతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతే పడుతుంది.